ఎక్స్ జడ్పీసీ ప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి మనం ప్రసాద్ గారితో మాట్లాడి దగ్గులో రఘుపతి రెడ్డి గారి యొక్క ఎన్నికల ప్రచారం ఎలా నడుస్తుందో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. నా పేరు ముఖర్ ప్రసాద్, ఎక్స్ జడ్పీసీ తలాడ గ్రామ పంచాయతీ. ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మన సర్పంచ్గా పోటీ చేస్తున్న గౌరవనీయులు పెద్దలు రఘుపతి రెడ్డి గారికి ప్రజాదరణ ఎక్కువగా ఉందని చెప్పి ప్రచారంలో అందరూ కూడా మమేకమై ప్రచారం ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. ఈరోజు రఘుపతి రెడ్డి గారు స్నేహశీలి, నిగర్వి, నిస్వార్థంగా పనిచేయగల సమర్థమైన వ్యక్తి ఎవరంటే రఘుపతి రెడ్డి గారు అని చెప్పి ప్రజలు కూడా ఎంతోమంది ఆశపడుతున్నారు. కాబట్టి గతంలో ఆయన చేసిన పరిపాలనలో కూడా చాలా నిస్వార్థంగా పరిపాలన చేస్తారని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. మరి ఈరోజు ఆయన వయసుకి ఈరోజు ప్రజలకి మరి ఎంతో సేవ చేయాలని ఒక విశ్వాసంతో ఈరోజు ఈ యొక్క 79 సంవత్సరాల వయసులో కూడా ప్రజలకు ఏదో నేను చేయాలని ఆశతోటి ఈరోజు ఎలక్షన్లో నిలబడటం జరిగింది. ప్రజల కోరిక మేరకు ఈరోజు రఘుపతి రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్లలో నిలబడటం జరిగింది. ఎంతోమందికి మరి సహాయపడిన వ్యక్తి, ఎంతోమందికి సహాయం చేసిన వ్యక్తి, ఆ విధంగా పేదోళ్ళకి అందుబాటులో ఉండే వ్యక్తి. నిరంతరం 24 గంటలు కూడా ఇదే సెంటర్లో, రింగ్ రోడ్ సెంటర్లో కూర్చుంటారు. ఎవరు వచ్చినా కూడా కాదనక ఆయన సొంతంగా చేతనైన సహాయం చేయటమే కాకుండా ఈరోజు మండల ఆఫీస్ కానీ, స్టేషన్ కానీ, ఎక్కడైనా కానీ ఆయన పరిధిలో తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పి విశ్వాసంతో ఈరోజు ఆయన సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. ప్రజలు కోరుకున్నారు. తప్పనిసరిగా ఎక్కువ మెజార్టీతో ఈరోజు మేజర్ పంచాయతీ కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధీనంలో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కూడా ఈరోజు ప్రజలు ఆకర్షితులయ్యారు. ఈరోజు సన్నబియ్యమే కావచ్చు, పెన్షన్ కావచ్చు, అదేవిధంగా మరి ఇంద్ర మిల్లులు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, రైతు బంధు, మరి 200 యూనిట్లు ఈరోజు మరి ఆడవాళ్ళు ఈరోజు షాపులలో ఎన్నో ఖమ్మం పోవాలంటే రోజు 120 రూపాయలు ఛార్జ్ అవుతుంది. మరి ఇది నెలకు వచ్చేటాలు దాదాపు 4,000, 3,000 రూపాయలు ఆ వ్యక్తికి మరి ఆ మహిళకు మిగులుతున్నాయి. మరి ఆ చిట్టి కట్టుకొని ఈరోజు మరి కుటుంబ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఈరోజు ఆ విధంగా కూడా సహాయపడుతుందని చెప్పి మరి ఈ యొక్క ప్రజాపాలనలో మరి అన్ని విధాలుగా పేదవాళ్ళకి అన్ని అందుతుందని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అవి కూడా ఈరోజు మరి మన రఘుపతి రెడ్డి గారికి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉందని తెలియపరుస్తున్నాం. మరి రైతులకు రుణమాఫీ చేశారు, 2 లక్షలు మాఫీ చేశారు. మరి ఈరోజు రైతు భరోసా అవుతుంది. మరి ఈ యొక్క ఓట్లకు కూడా మరి 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం అన్నిటి కూడా ఈరోజు ఎన్నో అప్పులు చేసినా కూడా రేవంత్ రెడ్డి గారు దయనంగా ఈరోజు కొన్నిటిని తగ్గించుకుంటూ ఈరోజు పేదవాడికి ఏం కావాలో ఆ యొక్క సంక్షేమ పథకాలు చేస్తూ రావటాన ఈరోజు మరి ఈ యొక్క గతంలో ఫస్ట్ విడతలు జరిగిన పంచాయతీ ఎలక్షన్లలో మరి జైవేక ఎగరేసిన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూనే ఉన్నారు. ఎన్నో సర్పంచులు ఎక్కువగా వచ్చినాయి. మరి అదే పద్ధతిలో ఈరోజు కూడా ఈ యొక్క 2వ విడతలో కూడా 3వ విడతలో కూడా ఎక్కువగా కాంగ్రెస్ మద్దతుదారులని సర్పంచ్ గెలిపిస్తారని ఆశిస్తూ జై కాంగ్రెస్. ఈ యొక్క సర్పంచ్ పోటీ చేసిన రఘుపతి రెడ్డి గారికి కత్తిరి గుర్తు మీద ఓటేసి, మీ యొక్క పైత్ర మీద ఓటేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా తల్లాడ గ్రామ ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాను.